హాయ్ అండి. ఈరోజు పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్‌లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని క్లీన్ చేసేసుకొని, ఇందులోకి హాట్ వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కల్లుప్పు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చేత్తోటి బాగా నలుపుకోవాలి. ఇందులో వచ్చిన వాటర్ తోటి పచ్చి పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసేసుకొని ఈ పచ్చి పులుసులోకి ఇలా చేతిని అడ్డు పెట్టుకుంటూ పిప్పు అనేది రాకుండా వేసేసుకోవాలి. తర్వాత పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా, ఆవాలు, 5-6 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని పోపుని పచ్చి పులుసులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే టేస్టీగా పచ్చి పులుసు అయితే రెడీ.